తొలి 2 రోజులు ఔరా అనిపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సంస్కృతి ఉత్సవాల్లో చివరి రోజు అదే శోభ కనిపిస్తోంది. అనేక భారతీయ కళారూపాలతో పాటు మంగోలియా, శ్రీలంక, అర్జెంటీనా నుంచి వచ్చిన విదేశీ కళాకారులు కూడా తమ దేశ సంప్రదాయ నృత్యాలను విశ్వకళా వేదికపై అద్వితీయ రీతిలో ప్రదర్శిస్తున్నారు. చివరి రోజు కార్యక్రమానికి స్పీకర్ సుమిత్రా మహాజన్, భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఆ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. और भी कोई प्रैक्टिस के बिना मैं पहली बार देख रहा हूँ. वाह, वेरी गुड Srividya and the team, they all done a great job. It's fantastic. I think it's the pride of the world. All world forms together ना, बड़ा थाली. सब वर्चुअल प्रैक्टिस है. मैंने स्काइप में देख करके इतना अच्छा यदि प्रतिभा निकल सकता है तो सराहने योग्य है. कुछ भी असंभव नहीं है. जहाँ मन होता है, there is a will, nothing is impossible. So lovely. Today we will do meditation. I'm going to lead you to meditation. Simply breathtaking. We have with us tonight the Honorable Armin Laschet, the Deputy Chairman of the ruling Christian Democratic Party and a member of the German Parliament. We'd like to ask him to address us tonight, and we're especially grateful that he's here. He's in the middle of a busy election season, and he's chosen to come and be with us during that very busy time. Please join me in welcoming the Honorable Armin Laschet from Germany. ప్రపంచ సంస్కృతి ఉత్సవాల్లో చివరి రోజు అదే శోభ కనిపించింది. అసోం నుంచి వచ్చిన 300 మంది కళాకారులు రంగురంగుల దుస్తుల్లో ఉత్సాహంగా చేసిన బిహు నృత్యం అందరికీ మానసికోల్లాసం కలిగించింది. బంగాల్ జానపద సంగీతం నేపథ్యంలో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాలాపన ఆహుతులకు వీణులు విందు చేసింది. 1000 మంది రాజస్థాన్ కళాకారుల బృందం ఆ రాష్ట్ర జానపద నృత్యంలోని సౌందర్యాన్ని విశ్వకళా వేదికపై అద్వితీయ రీతిలో ప్రదర్శించింది. మంగోలియా, శ్రీలంక, అర్జెంటీనా నుంచి వచ్చిన విదేశీ కళాకారులు కూడా తమ దేశ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.
रे, भीतर झांक तो रे मनवा। मनवा तू धीर बंधा रे, भीतर झांक तो रे